నేను కాఫీ కంటే టీ త్రాగడానికే ఇష్టపడతాను. ఆమె బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుంది. వారు టీవీ చూడడం కంటే క్రికెట్ ఆడడానికే ఇష్టపడతారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వుడ్ రేదర్ దాన్ ను ఉపయోగిస్తాం. ఒక పని చేయడం కంటే మరొక పని చేయడానికే ఇష్టపడతాను లేదా ఇష్టపడతారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వుడ్ రేదర్ దాన్ ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రేదర్ ప్లస్ V1 ప్లస్ దాన్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రేదర్ ప్లస్ V1 ప్లస్ దాన్ ప్లస్ V1. నేను కాఫీ కంటే టీ త్రాగడానికే ఇష్టపడతాను. నేను కాఫీ కంటే టీ త్రాగడానికే ఇష్టపడతాను. ఐ వుడ్ రేదర్ డ్రింక్ టీ దాన్ కాఫీ. ఐ వుడ్ రేదర్ డ్రింక్ టీ అంటే నేను టీ త్రాగడానికి ఇష్టపడతాను. దాన్ కాఫీ అంటే కాఫీ కంటే. ఐ వుడ్ రేదర్ డ్రింక్ టీ దాన్ కాఫీ అంటే నేను కాఫీ కంటే టీ త్రాగడానికే ఇష్టపడతాను. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఏ పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో తెలియజేయడానికి వుడ్ రేదర్ దాన్ ను ఉపయోగిస్తాం. ఐ వుడ్ రేదర్ డ్రింక్ టీ దాన్ కాఫీ అంటే నేను కాఫీ కంటే టీ త్రాగడానికే ఇష్టపడతాను. ఆమె బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుంది. ఆమె బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుంది. షీ వుడ్ రేదర్ స్టే ఎట్ హోమ్ దాన్ గో అవుట్. స్టే ఎట్ హోమ్ అంటే ఇంట్లో ఉండడం. గో అవుట్ అంటే బయటకు వెళ్ళడం. షీ వుడ్ రేదర్ స్టే అట్ హోమ్ దాన్ గో అవుట్ అంటే ఆమె బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుంది. అతడు డబ్బు ఖర్చు పెట్టడం కంటే పొదుపు చేయడానికే ఇష్టపడతాడు. అతడు డబ్బు ఖర్చు పెట్టడం కంటే పొదుపు చేయడానికే ఇష్టపడతాడు. హీ వుడ్ రేదర్ సేవ్ మనీ దాన్ స్పెండ్ ఇట్. సేవ్ మనీ అంటే డబ్బును పొదుపు చేయడం. స్పెండ్ అంటే ఖర్చు చేయడం. హీ వుడ్ రేదర్ సేవ్ మనీ దాన్ స్పెండ్ ఇట్ అంటే అతడు డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడానికే ఇష్టపడతాడు. నేను హోటల్కు వెళ్ళడం కంటే ఇంట్లో తినడానికే ఇష్టపడతాను. నేను హోటల్కు వెళ్ళడం కంటే ఇంట్లో తినడానికే ఇష్టపడతాను. ఐ వుడ్ రేదర్ ఈట్ ఎట్ హోమ్ దాన్ గో టు అ హోటల్. ఐ వుడ్ రేదర్ ఈట్ ఎట్ హోమ్ దాన్ గో టు అ హోటల్. ఐ వుడ్ రేదర్ ఈట్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో తినడానికే ఇష్టపడతాను. దాన్ గో టు అ హోటల్ అంటే హోటల్కు వెళ్ళడం కంటే. ఐ వుడ్ రేదర్ ఈట్ ఎట్ హోమ్ దాన్ గో టు అ హోటల్ అంటే నేను హోటల్కు వెళ్ళడం కంటే ఇంట్లో తినడానికే ఇష్టపడతాను. అతడు బస్సు కంటే
రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతాడు. అతడు బస్సు కంటే రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతాడు. హీ వుడ్ రేదర్ ట్రావెల్ బై ట్రైన్ దాన్ బై బస్. హీ వుడ్ రేదర్ ట్రావెల్ బై ట్రైన్ దాన్ బై బస్. ఆమె వాదించడం కంటే మౌనంగా ఉండడానికే ఇష్టపడుతుంది. ఆమె వాదించడం కంటే మౌనంగా ఉండడానికే ఇష్టపడుతుంది. షీ వుడ్ రేదర్ స్టే సైలెంట్ దాన్ ఆర్గ్యూ. స్టే సైలెంట్ అంటే మౌనంగా ఉండడం. ఆర్గ్యూ అంటే వాదించడం. షీ వుడ్ రేదర్ స్టే సైలెంట్ దాన్ ఆర్గ్యూ అంటే ఆమె వాదించడం కంటే మౌనంగా ఉండడానికే ఇష్టపడుతుంది. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. వారు టీవీ చూడడం కంటే క్రికెట్ ఆడడానికే ఇష్టపడతారు. వారు టీవీ చూడడం కంటే క్రికెట్ ఆడడానికే ఇష్టపడతారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.